డివిడెండ్ మైనస్ చేస్తాం. తర్వాత 95% పాలసీ హోల్డర్స్ తీసేయాల. వేసినారా? ఎంత వచ్చింది అది అమౌంట్ నో డ్యూ టు ద పాలసీ హోల్డర్స్? ఎంత? 63 మేడం. ఓకే, నువ్వు వేసినావా మునీష్? అంతే వచ్చిందా? ఓకే, నెక్స్ట్ 12th 13th ఈరోజుకి ఇది అయిపోతుంది. నెక్స్ట్ 5th యూనిట్. ప్రాబ్లం పెడతా ఉన్నా. కంప్యూటర్ రేఖ దగ్గర ఉన్నాయట. మళ్ళా ఏడబోతావా? నాకు ఫోన్ చేస్తున్నాను చూడట్ల. మా ఫ్యామిలీలో 6 వస్తుంది. ఎం విజయశ్రీ, శ్రీరామచంద్రారెడ్డి, శ్రీ సావిత్రమ్మ, అమ్మ, శ్రీఆర్ కిషన్ రెడ్డి, రెడ్డి కిషన్ రెడ్డి, రెడ్డి కిషన్ రెడ్డి, ముందుగా రెడ్డి, సిఆర్ కిషన్ రెడ్డి, సి రెడ్డి కిషన్ రెడ్డి, సి రెడ్డి సాకేత్ రెడ్డి, 6 members ఉన్నాయా? అవును. సరే, అడిగి చూడు ఆమె క్లబ్లు ఎట్లా చేసుకుందో. వాళ్ళు స్కూల్కి రారో మనం అటెండెన్స్ వేసేది. ఆమె తుడుకొని వస్తానన్నా, ఇంకోతోనే అడ్మిట్ చేయమని చెప్పేది ఏదో. పెట్టినా లెక్కలు వచ్చినాయా? 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 2 చెప్పేసి నెక్స్ట్ యూనిట్లోకి పోదాం, సరేనా? ప్రిపరేషన్ హాలిడేస్ అంట ఫస్ట్ ఇయర్. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? ఓకే, చూడండి 12th చూడండి. ఫస్ట్ A life fund of a life assurance company
was 86 lakhs 48,000 అంటే 86 lakhs 48,000 లైఫ్ అష్యూరెన్స్. ఇది వచ్చేసి బ్యాలెన్స్ షీట్లో రైట్ సైడ్ వేస్తాం. తర్వాత ఇంటీరియం బోనస్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇంటర్వాల్యుయేషన్, ఇది ఇంటీరియం బోనస్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. తర్వాత పీరియాడికల్ యాక్చువరియల్ వాల్యుయేషన్ డిటర్మైన్ ద నెట్ లైబిలిటీ, ఇది బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ వేస్తాం. తర్వాత సర్ప్లస్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద ప్రీవియస్ వాల్యుయేషన్ వాస్ 8,50,000, ఇది ప్రీవియస్ వాల్యుయేషన్ కాబట్టి ఇది మైనస్ చేస్తాం ఇక్కడ వాల్యుయేషన్ పీరియడ్, నెట్ ప్రాఫిట్ వాల్యుయేషన్ పీరియడ్లో. ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ ప్రపోజ్డ్ టు క్యారీ ఫార్వర్డ్ 9,31,000 and to divide the balance between 9,31,000 వచ్చి మైనస్ చేస్తాం, సర్ప్లస్లో మైనస్ చేస్తాం 9,31,000. తర్వాత షేర్ హోల్డర్స్ అండ్ ద పాలసీ హోల్డర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:10%. షేర్ హోల్డర్స్కి పాలసీ హోల్డర్స్కి 1:10 రేషియోలో పంచుకోవాల్సి ఉంటుంది అనమాట. అంతే. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీటు, నెట్ ప్రాఫిట్ ఫర్ ద వాల్యుయేషన్ పీరియడ్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సర్ప్లస్, ఈ మూడు ఏమన్నారు. ఓకే చూడండి. మొట్టమొదటిగా చూడండి వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. ఫస్ట్ వన్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అమౌంట్. తర్వాత క్రెడిట్ వైపు బై లైఫ్ ఫండ్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్. ఎంత ఉంది అమౌంటు? 86,48,000. 86,48,000. తర్వాత డెబిట్ వైపున నెట్ లైబిలిటీ యాజ్ పర్ యాక్చువరియల్ వాల్యుయేషన్. 2 నెట్ లైబిలిటీ యాజ్ పర్ యాక్చువరియల్ valuation 74,25,000. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏం చెప్తామ్మా? ఏమే 86,48,000. 86,48,000. రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 23,000. ఇది ఆల్రెడీ చెప్పేసినామేమమ్మా. 2048 ఓకే 12,23,000 టూ సర్ప్లస్. చెప్పిండ్లేదా ఇంతవరకు? ఇది చూడండి ఎక్కడో చెప్పినట్టు గుర్తుంది లేదా?
ఏడో చెప్పినట్లు అనిపిస్తుంది. లేదా మా 9th లెక్క చూడండి, 9th లెక్క సేమే 9th ప్రాబ్లం చూసినారా మునితేజ? 9th ప్రాబ్లం సేమ్ కదా. కాబట్టి ఇది చెప్పాలా మళ్ళా? ఓకే. తర్వాత 13th 13th చెప్తాను చూడు. 13th లెక్క సేమ్, అది కూడా అయిపోయింది. ఎక్కువసేపు వెళ్ళిపోయి మళ్ళీ లేదు, మధ్యాహ్నం ఇంక ఉండేది ఏమొద్దు. బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంది చూడండి. 55,55,000 వచ్చేసి లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ క్రెడిట్ సైడ్ వేస్తాం. డెబిట్ సైడు 35 lakhs ఉంది, అది వేస్తాం. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ సర్ప్లస్. తర్వాత నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ సర్ప్లస్ని వేస్తాము. తర్వాత యాడ్ ఇంటీరియం బోనస్, మరి తర్వాత ఇంటీరియం బోనస్ వేసేసిన తర్వాత అది యాడ్ చేసుకొని తర్వాత షేర్ హోల్డర్స్ డివిడెండ్. షేర్ హోల్డర్స్ డివిడెండ్ అంటే బిఫోర్ ప్రొవైడింగ్ 55,000 బీయింగ్ ద షేర్ హోల్డర్స్ డివిడెండ్ అని 55,000 మైనస్ చేసి వేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది. తర్వాత సర్ప్లస్ లో నుంచి 95% షేర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంతైతే వస్తుందో అది. తర్వాత ఇంటీరియం బోనస్ ఆల్రెడీ పెయిడ్ 1 lakh తీసేస్తే అమౌంట్ డ్యూ టు పాలసీ హోల్డర్స్ వస్తుంది. తర్వాత ఇంకెంత ఉంది బ్యాలెన్స్ ఆఫ్ సర్ప్లస్ అంటే మిగతాది మనము ఇంతకుముందు ఎట్లా 95% క్యాలిక్యులేట్ చేసినాం కదా, 5% క్యాలిక్యులేట్ చేస్తే అది ఎవరెవరికి షేర్ అవుతుంది, షేర్ హోల్డర్స్కి పాలసీ హోల్డర్స్కి కదా. కాబట్టి పాలసీ హోల్డర్స్కి 95% పోతే షేర్ హోల్డర్స్కి 1% అన్నమాట, 5% అన్నమాట. కాబట్టి చూడండి, ఓకే. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ డివై ఆఫీస్లో ఉన్నాయి కదా. మనంతా చిత్తూరులో ఉంటాయి. మనం లాస్ట్ ఎక్కడ పని చేయండి అక్కడ వచ్చింటాయి సార్. అక్కడ చిత్తూరు పోయినాడు ఆడ ఎత్తమనంటే మేము ఎక్కడ పని చేయండి అక్కడ ఉంటాయి సార్. మనం కూడా డివై ఆఫీస్లో బై లైఫ్ అష్యూరెన్స్ ఫండ్, అష్యూరెన్స్ ఫండ్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ 55 lakhs 55,000. తర్వాత టూ లయబిలిటీస్ 35 lakhs. వాళ్ళకేనండి అన్ని కుక్కలు వేసినారు. 55 lakhs 55,000. మనము లాంగ్ స్టాండింగ్ అంటే 20 lakhs 55,000 టు సర్ప్లస్. ఇది అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? హలో
హలో మునితేజ, మునీష్. ఓకే, ఇదే అర్థమైంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చెప్తా. తీసుకున్నారా? బుక్స్ కూడా యాడ్ వచ్చినాయి 7 పూర్తిగా. నెక్స్ట్ మా క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ప్రాఫిట్. సర్ప్లస్ as per valuation balance sheet. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది అక్కడ? 20,55,000 వచ్చింది. తర్వాత యాడ్ ఇంటీరియం బోనస్. ఇంటీరియం బోనస్ 1 lakh లెక్కలో ఇచ్చాడు చూడండి. తర్వాత 21,55,000. తర్వాత షేర్ హోల్డర్స్ మైనస్ షేర్ హోల్డర్స్ డివిడెండ్. షేర్ హోల్డర్స్ డివిడెండ్ 55 ఇచ్చాడు. 55,000 తీసేస్తే 21 lakhs. ఇది నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్. ఇది అర్థమైందా? ఇది అర్థమైందమ్మా? హలో, అర్థమైందా? ఇది చెప్పండి మా. సర్ప్లస్ ఇంటీరియం బోనస్ యాడ్ చేస్తాం, షేర్ హోల్డర్స్ డివిడెండ్ మైనస్ చేస్తాం, నెట్ ప్రాఫిట్ వస్తాం. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. Shareholders share of policy holders 21 lakhs into 95/100 ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే? చిన్నగా మాట్లాడు. 21 lakhs మళ్ళా చూడు, గట్టి మాట్లాడుకుంటూ పోయేదే. ఇంటూ 95/100 ఈక్వల్స్ టు 19,95,000. 19,95,000. నీకు ఎప్పుడప్పా నువ్వేమన్నా ప్రజెంట్ వేసుకుండేకి వస్తావా? లేట్గా. తర్వాత మా అమౌంట్ ఆల్రెడీ పెయిడ్ మైనస్ అమౌంట్ ఆల్రెడీ పెయిడ్ అంటే బోనస్ చెల్లించాం కదా, అది 1 lakh చేస్తే 18,95,000. అమౌంట్ డ్యూ టు పాలసీ హోల్డర్స్. ఇది ఇంతేమ్మా. తర్వాత బ్యాలెన్స్ ఆఫ్ సర్ప్లస్. ఇది 95% ఉంది కదా, ఈడ 5% క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. బ్యాలెన్స్ ఆఫ్ సర్ప్లస్ 21 lakhs ఇంటూ 5/100 ఎంత వస్తుంది? దీంట్లో తీసేస్తే 1 lakh 5,000 వేస్తే 20 lakhs అంటే 1,05,000. ఇంతేమ్మా. ఇది అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి, అయిపోయి అర్థమైంటే.
తర్వాత 14th ప్రాబ్లం చెప్తాను. 14th చెప్తాను, 15th మీరే వేయండి. ఆడికి ఎండ్ చేసేద్దాం, సరేనా? ఓకే మేడం. క్వశ్చన్ పేపర్ మోడల్ కూడా ఉంది, పెడతాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. 15th లెక్క మీరే వేస్తారు, స్క్రీన్ షాట్ పెడతాను. 14th చెప్పేస్తాను. ఇది ఫస్ట్ ఒకటి బాగా కనపడలే కదా. పెట్టినాను, మళ్ళీ వేయండి. ఇప్పుడు 14th ప్రాబ్లమ్మా. స్క్రీన్ షాట్ అయిందమ్మా? తీసుకున్నాం మేడం. ఓకే, అయిపోయింటే 14th. ప్రాబ్లం, వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. దీంట్లో చూడండి, లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఎంత ఉంది ఇక్కడ లెక్కలో చూడండి మా. లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ 41,92,000, ఇది క్రెడిట్ సైడ్ వేస్తాం. బిఫోర్ ప్రొవైడింగ్ ఫర్ 32,000 ఫర్ ద షేర్ హోల్డర్స్ డివిడెండ్. ఈ షేర్ హోల్డర్స్ డివిడెండ్ ఏం చేస్తాము, మైనస్ చేస్తాము. తర్వాత అక్చురియల్ వాల్యుయేషన్ డిస్క్లోజ్డ్ నెట్ లైబిలిటీ 40,40,000, ఇది వచ్చి డెబిట్ వైపున వేస్తాము. తర్వాత ఇది కూడా వచ్చిందమ్మ, చూడండి ఒకసారి, నాకేమో వచ్చినట్టు అనిపిస్తాం. వచ్చిందా? లేదు. అయితే అమౌంట్ డెబిట్ సైడ్ ఉండే అమౌంట్ వచ్చింది, క్రెడిట్ సైడ్ అమౌంట్ రాలేదు. ఓకే, తర్వాత తర్వాత డిస్క్లోజ్డ్ నెట్ లైబిలిటీ, ఇది వచ్చేసి డెబిట్ వైపున వేస్తాం. తర్వాత ఇంటీరియం బోనస్ యాడ్ చేసుకుంటాం. తర్వాత కిందకు వస్తే ఆల్రెడీ పెయిడ్ 40,000 వేసి మిగతాది పాలసీ హోల్డర్స్ రాసేస్తాం. ఓకే, తర్వాత ఇది చూడండి, particulars rupees, particulars by life assurance fund as per balance sheet 41,92,000. తర్వాత టు నెట్ లైబిలిటీ యాజ్ పర్ యాక్చురియల్ వాల్యుయేషన్ 40,40,000. ఇప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చి సర్ప్లస్. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 52,092 అవుతుంది. తర్వాత 1,52,000 టు సర్ప్లస్. అర్థమైందా? ఇది సింపుల్ కదా, అర్థమైందమ్మా? హలో, ఓకే, అది స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఏమే ಇಲ್ಲ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదమ్మా? ఓకే. ఓకే. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 31st నుంచి ఎగ్జామ్స్. మీ వాళ్ళు ఎవరన్నా రాయల్స్ అంటే చెప్పండి, సెమ్ ఎవరన్నా ఫెయిల్ అయింటే. తర్వాత వాళ్ళకు ప్రిపరేషన్ హాలిడేస్ ఈ రోజు నుంచి వాళ్ళకి క్లాసులు కూడా లేవు. మీకు కూడా నెక్స్ట్ మంత్లో ఉంటాయి మోస్ట్లీ. అయిపోతుందిలే సిలబస్ కదా, ఇంకో యూనిట్టే కదా ఉండేదిమా. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్, పర్టిక్యులర్స్ రూపీస్. ఓకే, ఇటుకు వస్తే సర్ప్లస్ యాజ్ పర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు వచ్చినది ఎంత? 1,52,000. తర్వాత యాడ్ ఇంటీరియం బోనస్ paid to policy holders 40,000, 1,92,000. తర్వాత మైనస్ డివిడెండ్ టు షేర్ హోల్డర్స్ ఎంత ఇచ్చినాడు లెక్కలో ఎంత ఇచ్చినాడు చూడండి. షేర్ హోల్డర్స్ 32,000 తీసేస్తే 1,60,000. ఇది టోటల్ ప్రాఫిట్. తర్వాత షేర్ హోల్డర్స్ది క్యాలిక్యులేట్ చేస్తాం. షేర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ 1,60,000 ఇంటూ 95/100 ఎంత వస్తుంది? 1,60,000 ఇంటూ 95/100 ఈక్వల్స్ టు 1,52,000. లెస్ మైనస్ ఇంటీరియం బోనస్ ఆల్రెడీ పెయిడ్. ఇది ఉండేది మళ్ళీ ఈడ వస్తుంది. ఇంటీరియం బోనస్ అర్థమవుతుంది కదా, అది మళ్ళీ రాస్తాం. ఆల్రెడీ పెయిడ్ 40,000. ఇక్కడ వచ్చిండేది మళ్ళీ ఆల్రెడీ పెయిడ్ అని ఎడ తీసేస్తాం. షేర్ హోల్డర్స్లో ఎంతైతే 95% వస్తుంది, 1,52,000 వస్తుంది. ఈ 40,000 తీసేస్తే 1,12,000 అమౌంట్ డ్యూ టు. ఇప్పుడు దీంట్లో నుంచి తీసేస్తే వచ్చేటటువంటిది పాలసీ హోల్డర్స్ అమౌంట్ డ్యూ టు ద పాలసీ హోల్డర్స్. రిమైనింగ్ ఏమి 5% ఎవరికి? పాలసీ హోల్డర్స్. ఇది ఇంతేమా. తర్వాత పాలసీ హోల్డర్స్ 95% అయితే షేర్ హోల్డర్స్ 5%. అది కింద రాస్తాం. షేర్ హోల్డర్స్ 100% కదా మొత్తము. ఇది వాడు ఈడు 95%, కానీ పాలసీ హోల్డర్స్కి 90%. చూడండి, వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్లో 1,52,000 వస్తుంది. ఒకవేళ ఇంటీరియం బోనస్ పెయిడ్ అంటే దాన్ని కూడుకుంటాం, డివిడెండ్ మైనస్ చేస్తాం, తీసేస్తే ఎంతైతే వస్తుందో దానిపైన 95% క్యాలిక్యులేట్ చేస్తే పాలసీ హోల్డర్స్. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బోనస్, ఇంటీరియం బోనస్ అనేది ఆల్రెడీ పెయిడ్ అని మళ్ళీ తీసేస్తాం. ఇక్కడ కూడుకుంటాం, ఇక్కడ మైనస్ చేస్తాం. చేసిన తర్వాత వచ్చేటటువంటిది పాలసీ హోల్డర్స్ షేర్ అనమాట. తర్వాత షేర్ హోల్డర్స్ అంటే ఇక్కడ 95% పోతే రిమైనింగ్ 5% షేర్ హోల్డర్స్. కాబట్టి
షేర్ హోల్డర్స్ ఈక్వల్స్ టు 1,60,000 ఇంటూ 5/100 ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 1,60,000 ఇంటూ 5/100 ఈక్వల్స్ టు 8,000. ఇంతేమ్మా, సింపుల్. చూడండి, ఇది 5% ఎట్ వస్తుంది? 100లో -95 ఈక్వల్స్ టు 5%. ఈ 95% అనేది లెక్కలో ఇయరు, మనమే పాలసీ హోల్డర్స్కు 95%. అర్థమైందమ్మా? సేమ్ మీరు ఇదే విధంగా 15th లెక్క చూడండి. 4 crores ఉంది, అది క్రెడిట్ సైడ్ వేస్తాము. డెబిట్ సైడ్ 3 crores 80 lakhs వేస్తాము. మైనస్ చేస్తే సర్ప్లస్ 20 lakhs వస్తుంది. ద ఇన్వెస్ట్మెంట్ హెల్డ్ బై ద కంపెనీ అమౌంటెడ్ 3 crores 20 lakhs అగైనెస్ట్ విచ్ ద ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ స్టూడ్ 5 lakhs అన్నాడు. ఇక్కడ ఇది వేస్తే సర్ప్లస్ 20 lakhs వస్తుంది. తర్వాత 20 lakhs ఇది వేస్తాము. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆఫ్ వాల్యూ ఉంది చూడండి. రిజర్వ్ స్టూడ్ 5 lakhs ఉంది, 8 lakhs రిటర్న్ డౌన్ అంటే 3 lakhs మైనస్ చేస్తాం. ఇక్కడ 20 lakhsలో వచ్చినటువంటి సర్ప్లస్లో చూడండి, క్రెడిట్ వైపున చూడండి, ఈడ 4 crores క్రెడిట్ వైపున వస్తుంది. ఇక్కడ వచ్చేసి 3 crores 80 lakhs వస్తుంది. అప్పుడు తీయేస్తే ఎంత వస్తుంది? 20 lakhs వస్తుంది. అర్థమైందా? ఇది సర్ప్లస్. అది ఇక్కడ వేసినప్పుడు 20 lakhs వేసి దీంట్లో ఏం చేస్తాము? ఇన్వెస్ట్మెంటు 8 lakhsలో 5 lakhs తీసేసి 3 lakhs వస్తుంది. ఇక్కడ 3 lakhs లెస్ చేస్తాం. లెస్ చేస్తే ఎంత వస్తుంది? 17 lakhs వస్తుంది. తర్వాత దీంట్లో 95% క్యాలిక్యులేట్ చేస్తాం. 70 lakhsలో ఇప్పుడు అర్థమవుతుందమ్మా? 95% క్యాలిక్యులేట్ చేసి పాలసీ హోల్డర్స్ కేటాయిస్తాం. తర్వాత ఇక్కడ ఏమైనా పే చేశారా? Comparative 40,000 crores. ఓకే, ఇది చూడండి, 1/4 ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ డిసైడెడ్ టు రిసీవ్ ద బోనస్ ఇన్ క్యాష్ అన్నమాట. బోనస్ ఇన్ క్యాష్. అంతేమా, వేయండి. మళ్ళీ వేస్తారా? మేడం. వేసేస్తే తర్వాత ఏమైతే వస్తుందో అది వేసి ఇదేయండి, అంతే. ఇంకా 5th యూనిట్ స్టార్ట్ చేస్తామమ్మా నెక్స్ట్ రేపు. సరేనా? సరే మేడం. ఓకే, చాలా. ఇంకా ఏమన్నా లెక్కలు పెట్టేదా? వేస్తారా? అంతేలే, ఇంకేం లేవు. చాలా మేడం. ఓకే, 5th యూనిట్ రేపు వేస్తాం. అది వేసేస్తారు కదా? మేడం. ఓకే, తర్వాత ఏం డౌట్ లేవా? దీంట్లో ఇంతవరకు జరిగిన వాటిల్లో కూడా డౌట్ లేవా? ఇంతవరకు జరిగిన వాటిల్లో ఏం డౌట్ లేవా? సరే,
ఎగ్జిట్ అయిపోండి మా. మేడం ఎగ్జిట్ అయిపోయింది కదా. అయిపోయింది మేడం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారా మేడం? యూట్యూబ్లో అప్లోడ్ చేసి సీసీకి పంపిస్తాం. ఇప్పుడు అప్లోడ్ చేస్తారా మనం యూట్యూబ్లో? అవునన్నా, అది సీసీకి పంపిస్తాం. ఆ లింక్ పెట్టండి మేడం, యూట్యూబ్ లింక్. మేము కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని అర్థం కాలేదు. ఏవే? స్టార్టింగ్ నుండి మేడం నేను వచ్చిందా మేడం? వచ్చిందా చూస్తాం. అన్నీ ఉన్నాయి దాంట్లో. అందుకే మేడం లింక్ పెట్టండి మేడం. అన్నీ అంటే ఫస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్ అన్నీ ఉన్నాయి. మా ప్రాబ్లమ్స్ నాకు తెలుసులే మేడం. ఓకే సరేనా. సరేలే. సరే మేడం. ఇప్పుడు థర్డ్ యూనిట్ రాసానా మేడం? థర్డ్ యూనిట్ రాస్తున్నా. నోట్స్ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ రాసుకునేసినావా? నోట్స్ రాసుకున్నా మేడం. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అట్లే పెట్టుకున్నా మేడం, అర్థం చేసుకుని వేద్దామని. ఓకే సార్. మీవి సెకండ్ ఇయర్వి పెడతాలే. సరే మేడం. సెకండ్ ఇయర్ పెడితే సరిపోతుంది కదా. చాలు మేడం.